ప్రజా సమస్యలు పరిష్కరించడానికి సిపిఐ నిరంతర పోరాటం చేస్తుందని సిపిఐ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యులు బట్టు దయానంద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జగదేవ్పూర్ మండల స్థాయి సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని తిగుల్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ గ్రామాన బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. పార్టీ పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. సిపిఐ ఏ పార్టీకి అనుకూలం కాదని ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్నా స్పందించి వారి పక్షాన నిలబడి పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో భూ సమస్యలు చాలా ఉన్నాయని వాటి పరిష్కారం కోసం అధికారులు దృష్టి తీసుకుపోతామని తెలిపారు. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జి కృష్ణ, నాయకులు రాజేశం, రామచంద్ర, లింగం, ఎల్లారెడ్డి, భిక్షపతి, మల్లారెడ్డి, పెంటయ్య, సత్తయ్య, కుమార్, సత్యనారాయణ, లక్ష్మణ్, కృష్ణమూర్తి, బాలరాజ్, ఆంజనేయులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది. సమావేశంలో చాలా సంతోషం. ఇవాళ ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా మేధావులుగా పనిచేస్తున్నటువంటి వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క సందేశాలు ఇవ్వడం అనేది మేము చాలా సంతోషపడతా ఉన్నాం. పార్టీ కార్యకర్తలుగా అందరికి కూడా ఇది ఒక మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పని చెప్పక తప్పదు. ఏదేమైనా భారత కమ్యూనిస్టు పార్టీ గతంలో ఏ రూపంలో అయితే ఈ మండల వ్యాప్తంగా అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉండేనో ఆ పూర్వ వైభవాన్ని తీసుకొస్తేందుకు మరోసారి ఉద్యమాల్ని చేస్తామని, అలాగే ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల గొంతుకగానే పనిచేస్తాం తప్ప ఏ పార్టీకి కొమ్ముగాసే పరిస్థితిలో మేము ఉండమని, మొన్న ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి ఒప్పందాలు కేవలం ఎన్నికల వరకే తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రజల వ్యతిరేక చర్యలు తీసుకుంటే దాన్ని కూడా తప్పనిసరిగా వ్యతిరేకిస్తామని, అలాగే రేపు జరిగేటువంటి ముఖ్యంగా ఈ మధ్యలో చాలా సెన్సిటివ్ ఇష్యూగా ఉన్నటువంటి ఈ రుణమాఫీ ఏదైతే కార్యక్రమం ఉన్నదో దీనిలో మరి ఇవాళ సాయంత్రం అయితే రిజల్ట్ ఎంతమందికి మాఫీ అయిద్దో తెలిసిపోద్ది. ఆ తర్వాత నిజంగానే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా మాఫీకి జరగకపోతే వాళ్ళందరినీ కూడా సమీకరించి మరి తర్వాత రోజులలో ఆ ఉద్యమాన్ని కూడా తీసుకుంటాం. అదే పద్ధతులలో ప్రజల సమస్యలపైన నిరంతరం సమస్యల పరిష్కారం కోసం పనిచేసేందుకోసమే ఇవాళ ఈ సమావేశం పెట్టుకున్నాము. ఈ సమావేశంలో కూడా అదే నిర్ణయాలు తీసుకున్నాం. అలాగే ఎన్నికల్లో కూడా మీకు ఒక అంశం చెప్పాలి. భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఏదో యంత్రం కట్టుకొని కూర్చుందామనే అభిప్రాయం ఏం లేం. ఎట్టి పరిస్థితుల్లో రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో తీగులతో సహా మాకు బలమున్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం. ముఖ్యంగా తీగులకు సంబంధించి బీసీ ఏ సీట్ వచ్చినా మేము వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. బీసీగా మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాం. అలాగే కలిసి వచ్చే పార్టీలు ఎవరు అనేది మాకు అవసరం లేదు. మాతో అండర్స్టాండింగ్కి వస్తే వాళ్ళతో మేము కూడా అండర్స్టాండింగ్ పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ పద్ధతులలో రేపు మిగతా ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఇప్పుడు తిమ్మాపూర్, మిగతా గజ్వేల్ తదితర ప్రాంతాల నుంచి కూడా వచ్చిండ్రు. తిమ్మాపూర్లో మనకు సభ్యత్వం గతంలో ఉండే ఈ మధ్యలో డిస్టర్బ్ అయింది. వాళ్ళు కూడా రేపు పొద్దున మరి సభ్యత్వం చెల్లించడంతో పాటు పార్టీ పరంగా అక్కడ ఆర్గనైజేషన్ ను బిల్డప్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదే రకంగా మండలంలో మొన్న మనం చేసిన కార్యక్రమము చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. మీకు ఒక మంచి వార్త చెప్పాలి. ఇటుక్యాలు ఉన్నది. ఆ సర్పంచ్ గారు ఫోన్ చేసి అక్కడ ఒక 200 సమస్యలు ఉన్నాయన్న, నేను జనాన్ని తీసుకొస్తా, మీరు నాయకత్వం వహించుర్రి, ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దామని చెప్పని టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంటే ప్రజలు పోరాటాలు చేస్తే సమస్యలు పరిష్కారం అయితే అని నమ్మితే మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఇది ఒకటే నిదర్శనం. ఇలాగే ప్రజలందరూ కూడా బహుశా మనం చేసేటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై వస్తే వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారంలో మనవంతు బాధ్యతగా మనం పనిచేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేస్తూ ఈ సమావేశానికి హాజరైన అందరికీ, ముఖ్యంగా మేధావులందరికీ